హాయ్ బ్రో, ఈ వీడియో నీకోసమే, నీలాంటి నాలాంటి వాళ్ళ కోసమే. ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు. ఎవ్వడి సపోర్టు లేదు. ఎవ్వరూ నమ్మడం లేదు. నాలో ఏదో లోపం ఉందేమో అనిపిస్తుందా? అయితే ఈ వీడియో నీకోసం మాత్రమే. ఇది కథ కాదు, నీ లైఫ్లో, మనలాంటి వాళ్ళ లైఫ్లో నడుస్తున్న నిజం. మొదటగా ఒక్క నిజం అర్థం చేసుకోండి. విజయం అనేది ఒక బటన్ నొక్కినట్టు రాదు. చాలా మంది ఒకటే చెప్తారు, ఫలితం. కానీ ఎవరు చూడరు ఆ ఫలితం ముందు ఎన్ని రోజులు ఫలితం లేని ప్రయత్నం జరిగిందో, నువ్వెంత ప్రయత్నించావో, నువ్వెంత కష్టపడ్డావో అది ఎవడు అర్థం చేసుకోడు. అసలు ప్రయత్నించడం అంటేనే విజయం. అందులో ఓడిపోయానని అస్సలు బాధపడకు. ఫలితం రాకపోవడం ఈజ్ ఈక్వల్ నువ్వు ఫెయిల్ అయినట్టు కాదు. ఫలితం రాకపోవడం ఈజ్ ఈక్వల్ నువ్వు ఇంకా ప్రాసెస్లో ఉన్నావు అని. చాలా మంది ఇలా అంటారు, నాకు ఎవ్వరి సపోర్టు లేదు. నిజం ఏంటో తెలుసా? ప్రపంచం ప్రయత్నానికి సపోర్ట్ ఇవ్వదు. ప్రపంచం ఫలితానికి మాత్రమే సపోర్ట్ ఇస్తుంది. అది చుట్టాలైనా, ఫ్రెండ్స్ అయినా, నీ చుట్టుపక్కల వాళ్ళైనా, ఎవరైనా. ఇది చాలా కఠినమైన నిజం. ఈ రోజు ఎవరు లేరు అంటే రేపు ఎవరు ఉండరని కాదు. నీవు గెలిచాక అదే వాళ్ళు మేమెప్పుడు నీతోనే ఉంటాము, ఈడు మావాడు సాధించాడు అని గొప్పగా చెప్తారు. వాళ్ళు అలా చెప్పుకోవాలన్నా, వాళ్ళు నీ పక్కన ఉండాలన్నా నువ్వు గెలవాలి. సో నువ్వు గెలవలేదని బాధపడుతున్నావా? అవసరం లేదు, నువ్వు ప్రయత్నిస్తున్నావు. ఆ ప్రయత్నంలోనే సగం గెలుపు నీ దగ్గరికి వచ్చింది. ఈ దశలో నీ మైండ్లో జరిగేది ఏంటో తెలుసా? మన మైండ్లో ఇలా మాట్లాడుతుంది, ఎంత చేసినా ఎందుకు, ఇతరులు ముందుకు వెళ్ళిపోయారు, నేను సరిపోనా, నేను వెళ్ళలేనా. ఇది బలహీనత కాదు, ఇది ఓవర్ ట్రై చేసిన వాళ్ళ దశ. నిజంగా చెప్పాలంటే అసలు ప్రయత్నం చేయని వాళ్లకు ఇలాంటి ఆలోచనలు రావు. ఇక్కడే ఎక్కువ మంది ఆగిపోతారు. ఫలితం రావడం మొదలై కొద్దిసేపు ముందు విజయం దగ్గర పడితే ఒత్తిడి ఎక్కువ అవుతుంది, సందేహాలు ఎక్కువ అవుతాయి, ఒంటరితనం ఎక్కువగా అనిపిస్తుంది. కానీ ఇదే టర్నింగ్ పాయింట్. మరి ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఈ దశలో నీ లైఫ్ టార్గెట్ ఇదే. నేను ఎప్పుడు గెలుస్తాను కాదు, ఈ రోజు నేను ఆగకుండా ఉంటానా అనే ప్రశ్న. చేయాల్సినవి రోజు ఒక చిన్న పని, అది 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ. ఫలితం మీద కాదు, అలవాటు మీద ఫోకస్ చేయి. నీ ప్రగతిని నీతో పోల్చుకో, అందరితో పోల్చుకోవద్దు. ఒక పవర్ఫుల్ నిజం చెప్పనా? ఈ మాట గుర్తుపెట్టుకో. విజయం రాకముందు మనమే అనవసరంగా చిన్నగా అనుకుంటాం. కానీ అదే మనిషి రేపు గెలిచాక చాలా మందికి ఒక ఉదాహరణగా నిలుస్తాడు. మారింది పరిస్థితి కాదు, మారింది నువ్వు. ఆగలేదనే విషయం. మరి విజయం ఎలా వస్తుంది? విజయం శబ్దం చేస్తూ రాదు, హడావిడిగా రాదు, నిశ్శబ్దంగా, నెమ్మదిగా ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు అర్థమైంది అనిపించేలా వస్తుంది. అప్పుడు నువ్వు గుర్తు చేసుకుంటావు, అప్పుడు నేను ఆగిపోయి ఉంటే ఇది చూడలేను కదా అని. ఈ వీడియో చూస్తున్న నువ్వు ఇప్పటికి చాలా దూరం వచ్చావు. నీకు ఫలితం కనిపించకపోయినా నీ ప్రయత్నం వృధా కాలేదు. ఈ రోజు గెలవకపోయినా ఈ రోజు ఆగకుండా ఉంటే చాలు. విజయం రేపు కాదు, సరైన రోజున నిన్ను వెతుక్కుంటూ మరీ వస్తుంది. సో కామెంట్ చేయి, నేను ఆగను అని. ఎంతో మంది ఎన్నో డక్కాముక్కలు తిని సూసైడ్ వరకు వెళ్ళి చివరి ప్రయత్నంలో గెలిచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి స్టోరీలు నా చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి. ఆ వాడు ఈజీగా పైకొచ్చాడు, వీడు ఈజీగా పైకొచ్చాడంటే తాతల సొమ్ము, అయ్యల సొమ్ము వచ్చి ఉన్న వాళ్ళు వస్తారు బ్రో. వాళ్ళతో మనల్ని మనం కంపేర్ చేసుకోకూడదు. మన తండ్రికి ఎంత డబ్బున్నా, ఏమీ లేకపోయినా, ఎన్ని అప్పులున్నా, మనల్ని మనం నమ్ముకుని ప్రయత్నిస్తూ విజయం సాధిస్తాం చూడు. ఆ విజయం ముందు అంబానీ కొడుకు, సచిన్ కొడుకు, నాగార్జున కొడుకు కూడా పనికిరాడు. మరి నువ్వు నీ విజయాన్ని గొప్పగా చెప్పుకునే రోజు తొందరలోనే ఉంది. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని, నేను చేద్దాం అనుకుంటున్నా, సూసైడ్ చేసుకుంటా, నా కాలం కలిసి రావట్లేదు, ఇలాంటి ఏమొద్దు. నువ్వు ప్రయత్నించు, 100 సార్లు ప్రయత్నించు, 1000 సార్లు ప్రయత్నించు. అసలు ప్రయత్నించడం అంటేనే పెద్ద గెలుపు. ఎంతో మంది సోమరపోతులు అయ్యల డబ్బులతో, అమ్మల డబ్బులతో, తాతల డబ్బులతో బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బెంచికారులో తిరిగినా వాళ్ళకి లేని ఒక పొగరు నీకుండిద్ది. ఎందుకంటే నువ్వు ప్రయత్నిస్తున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు నీ కోసం, నీ గెలుపు కోసం, నీ వాళ్ళ గెలుపు కోసం. సో వీడియోని మళ్ళీ చూడు. నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి. కానీ నువ్వు గెలిచిన రోజు నాకు ఒక మెసేజ్ చేయి, బ్రో ఐఎమ్ నా విన్నర్ అని చెప్పేసి. లవ్ యూ, బాయ్.